నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా సద్విచారాలను ప్రోత్సహించే తీరు ఎంతో ఆసక్తికరంగా ఉండేది. భక్తి ప్రేమలతో సర్వం శరణాగతి చేస్తే బాబా మనం చేసే పనులకు సహాయపడతారు. ఉదయం నిద్ర లేచింది మొదలు సదాలోచనలతో సత్క్రియలు ఆచరించాలి. మన ఆలోచనలకు ఆచరణలకు సమన్వయం కుదిరితే విజయం దానంతట అదే సిద్ధిస్తుంది అంటారు సాయిబాబా. ఒక సాధన వెనుక ఒక విజయం మనసుకు ఊరట, శాంతిని కలిగిస్తాయి. ఇవన్నీ పొందాలంటే సద్గురు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంతటి విశిష్టమైన గురువు శ్రీ సాయిబాబా వారు కొలువైన మందిరం హుబ్బಳ್ಳಿలోని చెన్నమ్మ సర్కిల్లో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. సత్కర్మల ఆచరణ ప్రాధాన్యాన్ని బోధించిన సద్గురువు శ్రీ సాయినాథుడు. ఆయన ఒక శతాబ్దం క్రితం ఈ నేలపై నడియాడారు. కులమత వైషమ్యాలను బాపి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారు. మానవాళిలో అంతరించిపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పారు. సాయితత్వం అంటే ప్రేమతత్వమని విశ్వ మానవ కోటికి చాటారు. సాయిబాబా పట్ల అచంచల భక్తిని, స్థిరత్వాన్ని ఎవరైతే ఏర్పరచుకుంటారో వారికి మాత్రమే సాయి లీలా విలాసం అర్థమవుతుంది. ఎందుకంటే ఆకలిగొన్న వాడికి మాత్రమే ఆహారం రుచి బోధపడుతున్నట్లు ఆపదలో ఉన్నవాడికి దైవము పట్ల నమ్మకం కూడా కలుగుతుందని గురువుల బోధ. ఆ సత్యాన్ని లోకానికి తన మహిమలతో చాటారు బాబా. ఆ సాయిబాబా వారు కర్ణాటక రాష్ట్రం హుబ్బಳ್ಳಿలో చెన్నమ్మ సర్కిల్ మందిరంలో కొలువై భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. నేటి తీర్థయాత్రలో ఆ దివ్య మందిరాన్ని దర్శించి తరిద్దాం రండి. మానవజాతి మనుగడలో భిన్న సంస్కృతి సంప్రదాయాల మధ్య ఏది గొప్పదనే దురభిమానం పెచ్చరిల్లినప్పుడు ఒక దివ్య రూపంలో భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు. అవి అవతార పరంపరలు కావచ్చు, అవధూతలుగా దర్శనమివ్వవచ్చు. మానవాడికి శుభాలు పూసే ఉషోదయ వేళ భగవంతుడు సద్గురువుగా మానవ కోటికి సన్మార్గ నిర్దేశ దార్శనికులుగా ఆవిర్భవించవచ్చు. ఆ క్రమంలో అవతరించిన సాయిబాబా మానవ కోటికి, మానవత్వానికి మించిన మతం లేదని చాటి చెప్పారు. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు కర్ణాటక హుబ్లీలోని సద్భక్తి మండలి. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బಳ್ಳಿలోని చెన్నమ్మ సర్కిల్లో సాయి సద్భక్తి మండలి ప్రధాన కార్యదర్శి మహదేవ్ నేతృత్వంలో సొంత ఖర్చులతో మందిర నిర్మాణం ప్రారంభించారు. ఆపై భక్తుల విరాళాలు సేకరించి శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక్కడి బాబావారి మందిరం పూర్తిగా షిరిడీ మందిరాన్ని పోలి ఉంటుంది. హుబ్బಳ್ಳಿ చెన్నమ్మ సర్కిల్లోని బాబా మందిరాన్ని సందర్శించిన భక్తులకు సాక్షాత్తు షిరిడీ సాయి మందిరాన్ని సందర్శించిన దివ్యానుభూతే కలుగుతుంది. ఆశీనుడైన సాయిని ఆనంద
శ్రీ సాయిబాబా వారి ప్రధాన మందిరానికి ముందు ఒకవైపు సాయి గురుస్థానం పేరిట చిన్న మందిరం గోచరిస్తుంది. భక్తులు ముందుగా ఈ చిరుమందిరాన్ని సందర్శిస్తారు. దీనిలో సాయి రూపం, శివలింగం, సాయిబాబా వారి పాలరాతి పాదాలు, నందీశ్వరుడు ప్రతిమలు దర్శనమిస్తాయి. సాయిబాబా వారు శివాంశ సంభూతుడనే భావన, స్ఫురణ భక్తులకు కలిగేందుకు సాయి గురుస్థానాన్ని ఏర్పాటు చేశారు. సాయిబాబా భక్తులు సాయి గురుస్థానంలో బాబావారి పట్ల అపారమైన సద్భక్తిని హృది నిండా నింపుకుని బాబావారి ప్రధాన మందిరానికి చేరుకుంటారు. ప్రధాన మందిరంలోకి అడుగిడగానే సాక్షాత్తు షిరిడీ సాయిని సందర్శించిన ఒక అద్భుత అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సాయిబాబా యద్భావం తద్భవతి అని చెప్పి భక్తుల అంతరంగాలలో కొలువైన భగవంతుడి రూపాలను తనయందే దర్శింపచేశారు. సదాలోచనలతోనే సత్కర్మలు ఆచరించగలరని ప్రబోధించారు. అంతేకాదు, తనను నమ్మిన భక్తులకు ఏకాదశ సూత్రాలతో భరోసా ఇచ్చి వెన్నంటి కాపాడుతున్నారు. ఎవరు తన వైపు చూస్తారో అతని వైపు తాను చూస్తున్నట్లు తెలుస్తుందని భగవంతుడి ప్రేమతత్వంలోని మార్మికతను అంతర్లీనంగా వ్యక్తం చేశారు. సమాధి నుంచి తన భక్తకోటిని సంరక్షిస్తున్నారు బాబా. షిరిడీలో బాబావారి సమాధి ఏ రీతిలో ఉంటుందో అదే మాదిరి చెన్నమ్మ సర్కిల్ నందు నిర్మించిన బాబావారి మందిరంలో కూడా సాయిబాబా వారి విరాణ్మూర్తి ముందు బాబా సమాధిని ఆవిష్కరించారు. అలాగే సమాధి చెంతనే బాబావారి పాలరాతి పాదాలను ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎలా పెరిగాడో తెలియదు, సకల విద్యల ప్రావీణ్యాన్ని ఎవరి దగ్గర అభ్యసించాడో తెలియదు. ఇన్ని తెలియని విషయాల నడుమ అన్నీ తెలిసినట్టు భక్తుల కష్టాలను ఎలా తీర్చగలిగాడనేది అంతుచిక్కని ఒక రహస్యం. ఒక రకంగా చెప్పాలంటే బాబా లీలలు భక్తుల పారమార్థిక చింతనకు సోపానాలయ్యాయి. అందుకే సాయిబాబాని నాటికి నేటికి ఎన్నటికీ సద్గురువుగా భక్తులు ఆరాధిస్తూనే ఉంటారు. సాటి మనిషిలోనే దైవాన్ని చూడమని, దైవత్వాన్ని ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదని భక్తులకు బోధించారు. అదే నేడు సాయి మందిరాల విస్తృతికి దోహదపడ్డాయి. ఇక్కడి మందిరంలోని సాయిబాబా వారి నిలువెత్తు ప్రతిమ అచ్చం షిరిడీ సాయి విగ్రహం మాదిరిగానే ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది. బాబావారి ముఖవర్చస్సు పున్నమి వెన్నెల్లా ప్రకాశిస్తుంది. ప్రసన్న ప్రశాంత వదనంతో సాయిబాబా వారి రూపం భక్తులకు సజీవమూర్తిగా గోచరిస్తుంది. తన చెంత చేరిన భక్తుల ఆర్తిని బాపడానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇస్తున్నట్టుగా బాబా కళ్ళు నిర్మలంగా భక్తులకు భరోసానిస్తాయి. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనే శృతివాక్యాన్ని సబ్కా మాలిక్ ఏక్ అనే భావనగా వ్యక్తం చేసి మానవ సమూహాన్ని కుల, జాతి, మతాలకు సంబంధం లేకుండా సమైక్యంగా ఒకే తాటిపైకి తెచ్చారు సద్గురు సాయిబాబా. సాటి మనిషిలోనే దైవాన్ని చూడమని, దైవత్వాన్ని ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదని భక్తులకు బోధించారు. ఏ తీర్థాలైనా తన చరణ సన్నిధిలోనే ఉన్నాయని, శరణాగతి భక్తి ప్రాధాన్యతను తన మహిమల ద్వారా చాటి చెప్పారు బాబా. సద్గురు సన్నిధికి మించిన జ్ఞాననిధి మరొకటి లేదని, అజ్ఞానంతో ఎన్ని తీర్థాలు, గుళ్ళు, గోపురాలు తిరిగినా ఆత్మవికాసం కలగదని చెప్పడమే బాబావారి ప్రధాన ఉద్దేశం. సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా, షిర్డీ బాబా సాయి బాబా, सकलावनी कतड़े सत्य शोभा, सकलावनी कतड़े सत्य शोभा, नित्य सत्य शोभा, नित्य सत्य शोभा।
షోడశోపచారాలు, నిత్య కైంకర్యాలు, అష్టాంగయోగ మార్గాలు, ఆగమ విధులు పాటించిన బుద్ధి వికాసం కలగనిదే ప్రయోజనం లేదని బాబా తన బోధనలతో భక్తులకు సూటిగా చెప్పారు. బాబావారు చెప్పిన బోధలు, చూపిన లీలలు మందిరంలో కనులారా దర్శిస్తున్నామా అనేంతగా అద్వితీయ అనుభూతి కలుగుతుంది. మందిరమంతా విశాలంగా, సంపూర్ణ భక్తి ధ్యాన మందిరంగా, ప్రశాంతతకు ప్రతీకగా ఉంటుంది. మందిర నిర్వాహకులు, పూజారులంతా షిరిడీ క్షేత్రంలో మాదిరిగానే దుస్తులను ధరిస్తారు. మందిరంలో ఉన్న కాసేపు షిరిడీలోనే ఉన్నామనే నమ్మకం బాబా భక్తులకు తప్పక కలుగుతుంది. మానవుడు లౌకికపరమైన విషయ లంపటాలలో చిక్కుకున్నప్పుడు తనను తాను జాగృతపరుచుకోలేడు. ఆచరణాత్మకం కానిదేది ఆత్మజ్ఞానానికి పనికిరాదు. ఆత్మ చైతన్యం లేని మాటలు, ప్రబోధాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వవు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక, తాత్విక విషయాలను పామరులకు సైతం అర్థమయ్యేలా సులభంగా ప్రబోధించారు సద్గురువు శ్రీ సాయిబాబా. ఆ జ్ఞానజ్యోతులు నేటికీ లోకంలో దీపాలై, ఆరుతులై, మేల్కొలుపులు గీతాలై దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. హుబ్బಳ್ಳಿలో చెన్నమ్మ సర్కిల్లో నెలకొన్న బాబావారి మందిరంలో బాబావారికి ఇచ్చే హారతులతో పాటు వారికి చేసే పల్లకి సేవలు కూడా కన్నులారా చూడాల్సిందే. ఆలయంలోని మూలమూర్తికి ధూపదీప నైవేద్యాది సకలోపచారాలు సమర్పిస్తారు. ఆ విగ్రహాన్ని పాదాది శిరఃపర్యంతం వీక్షించడానికి కర్పూర నీరాజనం చేస్తారు. హారతి అంటే హరించుకుపోవటం అనే అర్థం, పవిత్రమైనది అనే అర్థం కూడా ఉంది. భగవంతునికి మనకి మధ్య ఉన్న చీకటిని పారద్రోలేది కూడా ఈ హారతేనని ఆధ్యాత్మిక ప్రవచకులంటారు. మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థాలను సక్రమ మార్గంలో అవలంబించేలా శక్తినిమ్మని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హారతినివ్వడం ఆచారం. ఇదే ఆచారాన్ని బాబావారి మందిరంలో కూడా కొనసాగిస్తుంటారు. బాబావారి మందిరంలో షిరిడీ సంప్రదాయంలోనే నిత్యం 4 హారతులు బాబాకు అందిస్తారు. అహంకారం భగవంతుని పాదాల చెంత విడిచి శాంతిని పొందడం కంటే అదృష్టం మరొకటి లేదు. ఆ తత్వాన్ని ఆరతి గీతాలు స్పష్టం చేస్తాయి. ఆరతి కేవలం భగవంతుణ్ణి దర్శించడానికే కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికేనని ఆత్మజ్ఞానం ప్రబోధమే హారతి అనంటారు పండితులు. సద్గురువుకు శిష్యుడైన భక్తుడు తన్ మన్ ధన్ సమర్పించాలంటారు త్యాగరాజస్వామి. తన్ అంటే భక్తుడు తన శరీరాన్ని భగవంతుడి సేవలో వినియోగించాలి. మన్ అంటే భక్తుడు తన మనసును సద్గురువుపై లగ్నం చేసి జీవించాలి. ఇక ధన్ అంటే తాను సంపాదించిన ధనం తన కుటుంబానికే కాకుండా తన చుట్టూ ఉన్న జీవకోటికి ఎంతో కొంత వెచ్చించాలి. దీనినే తన్ మన్ ధన్ సమర్పించడం అంటారు. ఇది బాబావారికి చేసే పల్లకి సేవలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి గురువారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. షిరిడీలో బాబావారికి నిర్వహించే పల్లకి సేవ మాదిరిగానే ఈ మందిరంలో కూడా బాబావారికి పల్లకి సేవలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. తాళాన్వితంగా, లయబద్ధంగా, కమనీయంగా బాబావారి భజన గీతాలాపనల మధ్యలో పల్లకి సేవ చూడముచ్చటగా షిరిడీ సంప్రదాయ పద్ధతిలోని జరుపుతారు.
ఇదే మందిరంలో బాబావారితో పాటు సంకటమోచన హనుమంతుడు, నర్మదేశ్వర స్వామి కొలువై ఉన్నారు. గణపతి, దత్తాత్రేయుడు ప్రతిమలు ఒకే మందిరంలో దర్శనమిస్తాయి. భక్తులు బాబావారి దర్శనానంతరం ఈ మంగళప్రదాయక మూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఆంజనేయుడు, బజరంగబలి, హనుమాన్, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని భక్తులు ఆరాధిస్తారు. హనుమంతుడు భక్తాగ్రేసరుడిగా, దాస్యభక్తికి నిదర్శనంగా, రామయ్య తండ్రికి నమ్మిన బంటుగా లోకానికి ఆదర్శనీయుడయ్యాడు. హనుమంతుడనగానే అపారమైన పరాక్రమం, అసమానమైన మేధస్సు, విశ్వమంతటి వినయం గుర్తుకు వస్తాయి. భక్తుడు ఎలా ఉండాలో, భగవంతుడు ఎలా ఉండాలో కూడా నిరూపించాడు హనుమంతుడు. నర్మదా నదిలో లభ్యమైన బాణలింగం ఇక్కడి మందిరంలో నర్మదేశ్వరు లింగంగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈ బాణలింగాన్ని సాక్షాత్తు శివస్వరూపంగా ఆరాధిస్తారు. ఈ బాణలింగాలు నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో విరివిగా లభించడం వలన వీటిని నర్మదా బాణలింగాలు అంటారు. అనంత విశ్వంలో సకల గణాలకు అధిపతి అయిన గణనాథుణ్ణి ఆరాధిస్తే ముక్తి సాధన వైపు ప్రయాణం చేసినట్లేనంటారు. లోకంలో తొలి పూజలందుకునే గణేశుడు జ్ఞానదేవుడు. పూజించిన వారికి పూజించినంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకని బాబావారి మందిరంలో సైతం తప్పనిసరిగా గణపతి స్వరూపం కొలువుతీరి ఉంటుంది. ఈ గజాననుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం, బలం, జ్ఞానం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. మన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విస్తృతమైన స్థాయిలో ప్రభావితం చేసిన అవతారం శ్రీ దత్తావతారం. ఇటు దేవతలకు, అటు మానవాళికి జ్ఞానబోధను చేసి అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లారు శ్రీ దత్తాత్రేయ స్వామి. దర్శనం, స్మరణం మాత్రం చేతనే జ్ఞానామృతాన్ని అందించే దత్తాత్రేయుడు అనేక ప్రాంతాలలో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. భక్తులు ఒకే సమయంలో గణపతిని, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి తరిస్తారు. సాక్షాత్తు షిరిడీ సాయి మందిర సౌందర్యాన్ని హుబ్బళిలో ప్రతిఫలింపచేశారు. హుబ్బళి సద్భక్తి మండలి షిరిడీలో మాదిరిగానే ద్వారకామాయిని నిర్మించారు. భక్తుల పాపాలను హరించే ధునితో పాటు బాబావారి నిలువెత్తు చిత్రం ఇక్కడ గోచరిస్తాయి. అలాగే బాబావారి సేవ నిమిత్తం వాడిన పలు ఉపకరణాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. భక్తులు వీటిని కూడా దర్శించుకుంటారు. తన యోగ సాధనను లోకానికి పంచేందుకు షిరిడీని కేంద్రంగా ఎంచుకున్నారు సాయిబాబా. హుబ్బళ్ళి సద్భక్తి మండలి సభ్యులు చెన్నమ్మ సర్కిల్లో తమ భక్తి సాధనకు సాయి దివ్యధామాన్ని నెలకొల్పారు. బాబా తన అఖండ యోగ సాధనతో షిరిడీకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. బాబాను మాత్రమే నమ్ముకున్న సద్భక్తి మండలి చెన్నమ్మ సర్కిల్లో అభినవ షిరిడీ సాయి మందిరాన్ని నిర్మించి ఈ ప్రాంతానికి అంతటి పేరు తెచ్చిపెట్టారు. బాబావారు భిక్షాటన ద్వారా భక్తుల పాపాలను స్వీకరించారు. నిత్యాగ్నిహోత్రంగా వెలిగే ధుని విభూతి ద్వారా భక్తుల భౌతిక, మానసిక జాఢ్యాలను నాశనం చేశారు. బాహ్యాడంబర పూజలతో పనిలేదని భక్తులకు స్పష్టం చేశారు. అదే రీతిలో ఇక్కడ కూడా ద్వారకామాయిలో ధుని, సాయిబాబా వారి నిలువెత్తు చిత్రపటం రజత మండపంలో ఏర్పాటు చేశారు. భవరోగముల బాపే భవ్యౌషధము, భవరోగముల బాపే భవ్యౌషధము, సకల శుభములొసగి సంపత్కరము, సకల శుభములొసగి సంపత్కరము, ఆపదల తొలగించి ఆదరించును, ఆపదల తొలగించి ఆదరించును, రక్షా కవచముగా రాజిల్లును, రక్షా కవచముగా రాజిల్లును. షిరిడి సాయి అందించే వరప్రసాదము, అవనీ జనులకిదే అభయప్రదము. వినిపించనా విభూతి మహిమ, వివరించనా వేదాంత గరిమా. హుబ్బళ్ళి సద్భక్తి మండలి బాబాను ఆరాధించే భక్తులు, సత్సంగులు బాబావారికి సమాంతరమైన వ్యక్తులుగానే ఎదుగుతారు అనడానికి ఇక్కడి బాబా మందిరం ఒక నిదర్శనంగా గోచరిస్తుంది. ఇదే మందిరంలో బాబావారు వాడిన వస్తువుల నమూనాలను భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. పల్లకి, ఊయల, త్రిశూలం వంటి వాటిని భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తంగా హుబ్బళ్ళి చెన్నమ్మ సర్కిల్లోని సాయి మందిరం సాక్షాత్తు షిరిడీ మందిరానికి ప్రతిబింబంలా గోచరిస్తుంది. ఈ మందిరంలో గురు పూర్ణిమ, బాబావారి సమాధి ఉత్సవం, దత్తాత్రేయ జయంతి, గణపతి నవరాత్రోత్సవాలు, శివరాత్రి జాగరణోత్సవాలు ఆధ్యాత్మిక నేపథ్యంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం హుబ్బళి చెన్నమ్మ సర్కిల్లో నెలకొన్న సాయి మందిరాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ నుండి హుబ్బళ్ళి 518 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుబ్బళ్ళికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ నుండి చెన్నమ్మ సర్కిల్కు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హుబ్బళ్ళి బస్టాండ్ నుండి చెన్నమ్మ సర్కిల్ సాయి మందిరం దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక సాయిబాబా వారి మందిర దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు బాబావారికి 4 హారతులను షిరిడీ సమయాల్లోనే ఇక్కడ కూడా నిర్వహిస్తారు. సద్గురువు సాయిబాబా అంటే కేవలం భౌతిక దేహమే అనుకున్న భక్తులకు ఈ భౌతిక దేహానంతరం నేనే పరమాత్ముడిని అని మర్మగర్భంగా చెప్పారు. సమాధి నుంచి కూడా తన కార్యాలను నిర్వర్తిస్తానని అభయమిచ్చారు. ఆ రీతిలోనే దేశవ్యాప్తంగా అనేక మందిరాల్లో బాబా కొలువై తన భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్ళి చెన్నమ్మ సర్కిల్లో నెలకొన్న సాయిబాబా వారి మందిరాన్ని దర్శించుకున్నాం కదా. ఆ బాబావారి దయామృత బిందువులు మీ అందరిపై వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. దక్షిణ తీసుకొనుట ధనము కొరకు కాదు, భక్త జనులను పాప విముక్తుల చేయుటకే. 10 మందికి తనకున్నది పంచుకొనుటయే పరమ ధర్మమని ఎరిగించుటకే. ఓ సాక్షాత్ పరబ్రహ్మమే సాయిబాబా, సాక్షాత్ పరబ్రహ్మమే సాయిబాబా. షిరిడీ బాబా సాయిబాబా, सकलावनी कतडे सत्य शोभा, सकलावनी कतडे सत्य शोभा, नित्य सत्य शोभा, नित्य सत्य शोभा. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.